హాయ్ వివర్స్, వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస ఋషి. వేద సంఖ్యా శాస్త్రం అంటే న్యూమరాలజీ అనేది మనకు గత కొన్ని శతాబ్దాలుగా ముందుకొస్తుంది. రాజులు, మంత్రులు, ఉన్నత వర్గ ప్రజలు ఎంతోమంది ఈ యొక్క న్యూమరాలజీ ద్వారా వారి యొక్క లైఫ్స్‌ని ముందుకు తీసుకెళ్తూ ఎంతో ఎత్తుకు ఎదిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దీనిలో భాగంగా నేమ్ కరెక్షన్ అనేది కరెక్ట్‌గా అంటే మీ యొక్క డెత్ నంబర్‌తో గాని, మీ యొక్క బర్త్ నంబర్‌తో గాని మీ యొక్క నేమ్ కరెక్షన్ కంపాటిబిలిటీ కరెక్ట్‌గా ఉంటే, తప్పకుండా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌తో పాటుగా మీరు ముందుకెళ్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నా నేమ్ కరెక్షన్‌లో తేడా ఉంటే, అంటే నెగెటివ్ నంబర్స్ ఉన్నప్పుడు, అంటే నేమ్ యొక్క వైబ్‌లో నెగెటివ్ వైబ్ ఉన్నప్పుడు, మీరెంత కష్టపడ్డా గాని ముందుకెళ్ళకుండా ఉండడానికి అవకాశం ఉంది. చాలామంది అంటారు, "సార్ మరి అతను అంత అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టాడు. ఎందుకని తను అంటే ముందుకెళ్ళలేకపోయాడంటే" అదే కారణం అన్నట్టు. సో, ఇక్కడ చెప్పేదేందంటే మనం రీసెంట్‌గా 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి దాన్ని కూడా చూసాం. అంటే అమెరికా అంటే 8 నంబర్‌లో ఉంది. తర్వాత ఇరాన్ అంటే 9 నంబర్‌లో ఉంది. అంటే 2 కూడా వెరీ, వెరీ అగ్రెసివ్ అండ్ వెరీ స్టబర్న్. అంటే ఇరాన్ తీసుకుంటే అగ్రెసివ్‌గా ఉంటుంది. అమెరికా స్టబర్న్‌గా ఉంటుంది ఆ నంబర్‌లు. మరి కొంతమంది అడగొచ్చు, ఇండియా అంటే ఏంటి సార్ అని చెప్పేసి. ఇండియా 3 నంబర్‌లో ఉంటుంది మనకి. అందుకే ఎప్పుడు కూడా మన నుంచి మేధావులు, మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ముందుకెళ్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా మనమే ఉండడానికి కారణం ఏందంటే, ఇండియాలో 3 అనేది ఉంది గాబట్టి. ఇంటలెక్చువల్స్ నంబర్. కాబట్టి భారతదేశం ఎంతోమంది మేధావుల్ని ఉత్పత్తి చేసింది. ఇప్పుడని గాదు. అంటే పూర్వకాలం నుంచి గూడా భారతదేశం అనేదే ఒక జ్ఞానానికి ఒక హ్మ్, మరి భాండాగారం. అంటే జ్ఞాన భాండాగారం అని జెప్పొచ్చు. ఇండియా. అంటే భారత్ ఉంటే ఏముంటదండి తర్వాత సంగతి. అంటే అఫ్‌కోర్స్ ఆ యొక్క బ్రిటిషర్స్ వెళ్తూ, వెళ్తూ ఇండియా అని అన్నారు. తర్వాత ఇండస్ ద్వారా వచ్చిందంటున్నారు. సో, వాటెవర్ ఇట్ ఈస్ అండ్ ఇండియా అనే దాంట్లో నంబర్ 3 ఉంటుంది కాబట్టి హ్మ్, భారతదేశం ఎప్పుడు కూడా జ్ఞానాన్ని పంచుతుంది. అంటే వివేకానంద నుంచి మొదలుపెడితే రామకృష్ణ పరమహంస స్పిరిచ్యువల్ థాట్స్ కానివ్వండి, ఎంతో అంటే ఎన్నో రకాలటువంటి అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కో నంబర్ వైబ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇరాన్‌కి ఆ 9 నంబర్ అనేది అంత ఫేమ్ అవ్వడానికి, తనకి ఉన్నటువంటి ఆయిల్ సోర్సెస్ కానివ్వండి, గ్యాస్ సోర్సెస్ కానివ్వండి, వాటి వల్ల ఎక్కువ ఫేమస్ కావడం. తర్వాత అగ్రెసివ్‌గా ముందుకెళ్ళే అవకాశాలుంటాయి ఈ నంబర్ ఉన్నటువంటివి. అదేవిధంగా అమెరికా నంబర్ 8లో ఉంది కాబట్టి, ఆ యొక్క అమెరికా గూడా చాలా పట్టుదలతో ఉంటుంది. 8 నంబర్ అనేది చాలా పట్టుదల. నేనెందుకు అంటే వదులుకోవాలా? నా యొక్క ఆధిపత్యాన్ని ఎందుకు వదులుకోవాలనే కాన్సెప్ట్‌లోనే ఉంటుంది తప్పితే, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఆలోచించేటువంటి ఆ యొక్క విధానం ఈ యొక్క నంబర్ 8లో ఉండదు. అంటే ముందుకెళ్ళడమే తప్పితే, ఆ కాన్సిక్వెన్సెస్ ఆలోచించదు. సో, అక్కడ నరేంద్ర మోడీ 8లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు 8లో ఉన్నాడు. కేసీఆర్ 8లో ఉన్నారు. సో, కేసీఆర్ 8లో ఉన్నాడు గాబట్టి, ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా ముందుకెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. అంటే ఆ నంబర్ అలా ఉంటేనే అంత పట్టుదల వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గూడా ఆ నంబర్ ఉంది గాబట్టే అంత గట్టి పట్టుదలతోని ఏదేమైనా సరే అని జెప్పేసి చేస్తున్నారు. అంటే మనం చూసినట్టయితే గత కాంగ్రెస్ గవర్నమెంట్‌లో రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు 2, 3 ఏళ్లలో ఇద్దరు, ముగ్గురు సీఎంలు మారినటువంటి సంఘటనలు చూస్తున్నాం మనం. కానీ ఇప్పుడు అంటే ఈ నంబర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చానా పట్టుదలతో ఉన్నాడు. ఎట్టి పరిస్థితిలో నేను 5 ఇయర్స్ చేస్తా అని ఎక్కడ ఏ స్పీచ్‌లో చెప్పినా చెప్తున్నాడు. అంటే ఇదంతా కూడా ఏందంటే మన లైఫ్ అనేది తప్పకుండా నంబర్‌ల మీద ఆధారపడి ఉంటుంది. ఆ నంబర్‌లు ఏందంటే మన యొక్క పుట్టిన రోజు అంటే ఆ యొక్క పుట్టినరోజు డేట్ కావచ్చు, అంటే పుట్టిన నెల కావచ్చు, అంటే పుట్టిన ఇయర్ కావచ్చు. టోటల్‌గా ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి నంబర్స్ అన్నీ కూడా మన యొక్క జీవితాన్ని శాసిస్తాయి. అది తథ్యం. సో, ఆ విధంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఎన్నో సినిమా రిలీజెస్ అనాలిసిస్ చేసుకుంటూ వచ్చాం. 'పవర్ స్టార్‌లో పవర్ ఉంది' అన్నప్పుడు అది కూడా మార్చారు. దానివల్ల 'ఓజీ' హిట్ అయింది. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా హిట్ అయింది. బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే మనం చెప్పుకునేదేంటంటే, మనం ఒక ఏజ్‌కొచ్చినంక తెలుసుకొని బాధపడే కంటే, నేను ఈ సీరీస్ చేస్తున్నటువంటిది ఏందంటే, ఇంతకుముందు 3 వీడియోలు చేశాను. ఈ సీరీస్‌లో భాగంగా టీచర్ అవ్వడానికి కావాల్సినటువంటి నంబర్‌లేంటి? డాక్టర్ అవ్వడానికి కావాల్సినటువంటి నంబర్‌లేంటి? ఇంజినీర్ అవ్వడానికి కావాల్సినటువంటి నంబర్‌లేంటి అని 3 వీడియోలు చేశాను. చూడండి వాటిని. మీ పిల్లలకు గాని, మీ నైబర్స్ గాని ఎవరికైనా చెప్పండి. ఎందుకంటే మనకు ఎన్నో ఆశలుంటాయి కానీ, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో ఆ యొక్క ప్రొఫెషన్‌కి సంబంధించినటువంటి సంఖ్యలు లేకపోతే, మనం సాధించలేము అనేది 100% షూర్. ఉంటాయి. ఎంతోమందికి సినిమా యాక్టర్స్ అవ్వాలంటాయి. అదే చెప్తున్నాను. అంటే ముందుగా వీడియోలోకెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. డెఫినిట్‌గా ఈ వీడియోస్ ఇంకా ముందుకెళ్తాయనుకుంటున్నాను.
సో, మీ యొక్క కోఆపరేషన్ ఉండాలి. ఇప్పటికి మనం 660 వరకొచ్చాం. సో, ఇంకా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. సో, ఈ యొక్క అంటే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు మనం యూట్యూబ్ క్లిక్ అవుతామనేది పక్కన పెడితే, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కొంతవరకి రీచ్ అవుతుంది. అంటే తెలియకుండా మనం ఎంతో నష్టపోయాం అనుకుంటాం. కానీ తెలియపరచడం వల్ల ఎవరో ఒకరు మన యొక్క వీడియో ద్వారా బాగుపడతారనే ఉద్దేశ్యంతో గూడా ఇది చేస్తున్నా నేను. సో, కాబట్టి ఈ సిరీస్‌లో భాగంగా మనం చేసుకుంటూ వచ్చాం. ఇంజినీర్ చేయాలనుకునే వాళ్ళకి ఏ నంబర్‌లుండాలి అని జెప్పేసి అంతవరకొచ్చాం. ఈరోజు ఈ యొక్క ఫోర్త్ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎంతోమంది సినిమా యాస్పిరెంట్స్ ఉంటారు. కృష్ణానగర్‌లో కోకొల్లలుగా తిరుగుతుంటారు. పాండీ బజార్‌లో, చెన్నైలో కోకొల్లలుగా తిరుగుతారు. ముంబైలో, అంధేరి సౌత్‌లో ఎంతోమంది తిరుగుతూ ఉంటారు. ఇవన్నిటికి గూడా కారణం ఏంటి అసలు? వాట్ ఇస్ ద రీజన్? వాళ్ళెందుకని తిరుగుతున్నారు యాక్చువల్‌గా? అంటే నేననేదేంటంటే, అనవసరంగా టైం వేస్ట్ చేసుకునే కంటే, ఎంతోమంది కొన్ని సంవత్సరాల కొద్దీ అలాగే తిరిగి, తిరిగి తన జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. అంటే కృష్ణానగర్‌లో తిరిగే వాళ్ళలో ఓన్లీ 2%-3% మాత్రమే సక్సెస్ అవుతారు లైఫ్‌లో. అంటే మిగతా 97% ఆఫ్ ద పీపుల్ కృష్ణానగర్‌లో తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ గూడా అన్‌సక్సెస్‌ఫుల్ అవుతున్నారు. అంటే వాళ్ళకి టాలెంటెడ్ లేక గాదు, కష్టపడితత్వం లేక గాదు. వాళ్ళకు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాల్సినటువంటి నంబర్ లేకపోవడం. అంటే మీకు అర్థమైందనుకుంటా. నేను ఈరోజు చేయబోయే వీడియో ఏందంటే, హీరో గావాలనుకుంటున్నారా? హీరోయిన్ గావాలనుకుంటున్నారా? ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకంటూ ఒక వెలుగు వెలగాలనుకుంటున్నారా? సో, మీలో ఈ నంబర్‌లున్నాయా? ఈ నంబర్‌లు మీలో ఉంటే, తప్పకుండా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో వెళ్ళండి. ఒకరోజు కాకపోతే ఒకరోజు తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. అంటే ఈ నంబర్‌లుండి, నేను చెప్పబోయే నంబర్‌లు లేకుండా మీరు ఎన్ని సంవత్సరాలు దాంట్లో తిరిగినా గాని మీరు సక్సెస్ కాకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి మీ నంబర్ తగినటువంటి ప్రొఫెషన్ ఏముందో చూసుకొని దాన్ని మీరు ప్రయత్నించినట్లయితే, తప్పకుండా దాంట్లో మీరు 100% సక్సెస్ అవుతారు. బెటర్ లేట్ థాన్ నెవర్ అన్నట్టుగా ఎప్పుడో ఒక రోజు తప్పకుండా సక్సెస్ అవుతారు. కానీ ఆ నంబర్ సంబంధించి అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నంబర్‌లు మీలో లేకుండా ఎంత కష్టపడ్డా గాని, మీరు బూడిదలో పోసినటువంటి పన్నీర్ లాగానే మిగిలిపోతుంది. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. ఫిల్మ్ యాస్పిరెంట్స్ ఉంటారు. ఆఫ్‌కోర్స్ సినిమా అంటేనే ఒక మాయా ప్రపంచం, రంగుల ప్రపంచం. ఎవరికుండదు వెళ్ళాలని జెప్పేసి. అవకాశం వస్తే ఎవరెళ్ళరో చెప్పండి? నేనెళ్ళనా? మీరెళ్ళరా? ఇంకో ఎవరైనా వెళ్ళరా? కొన్ని ₹1,00,00,000 ఇస్తామంటే ఎవరెళ్లరని చెప్పండి ఒక మాట. ఒక వ్యక్తికి లేకుంటే ఒక అమ్మాయి బాగుందనుకోండి, హీరోయిన్ పనిస్తుందిలే నీకు ఒక ₹1,00,00,000 ఇస్తాం రమ్మంటే ఎళ్ళదా? సో, తప్పకుండా వెళ్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అలాంటి ప్రపంచం. కానీ మనకు ఉన్నటువంటి నంబర్‌ల వల్ల మనం దాంట్లోకెళ్తామా లేదా అని చెప్తున్నాను నేను. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకెళ్ళడానికి కావాల్సినటువంటి నంబర్‌లేందంటే ఫస్ట్ థింగ్ 4 అనేది ఉండాలి. నంబర్ 4 ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి 4 అనేది ఉండాలి. మాయా ప్రపంచం. అంటే మీడియా యాక్చువల్‌గా జనరల్‌గా మీడియాకి కావాల్సింది 4 ఉండాలి. బట్ ఈ యొక్క మాయా ప్రపంచం గాబట్టి, మాయా ప్రపంచాన్ని చూపించేది ఈ యొక్క నంబర్ 4 గాబట్టి, నంబర్ 4 ఉన్నటువంటి వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రై చేయొచ్చు. నంబర్ 2 ఉన్నటువంటి వాళ్ళు రైటర్స్‌గా ట్రై చేయొచ్చు. నంబర్ 2 ఉన్నటువంటి వాళ్ళు మంచి రైటర్స్‌గా ఎదుగుతారు. నంబర్ 2 ఉన్నటువంటి వాళ్ళు. ఓకే. అంటే 4, 5, 6 ఉన్నటువంటి వాళ్ళు. అంటే 4 వాళ్ళ యొక్క గ్రిడ్‌లో డేట్‌లో గాని, ఇయర్‌లో గాని, మంత్‌లో గాని ఎక్కడైనా ఈ 4, 5, 6 అనేది మీ యొక్క గ్రిడ్‌లో ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీని ట్రై చేయొచ్చు. ఒకరోజు కాకపోతే ఒక్కో రోజైనా తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఈ నంబర్ లేకుండా మేము తిరుగుతాం, ట్రై చేస్తామంటే మాత్రం ఊరికే చెప్పుకోవడానికి తప్పితే చేసేదేముండదక్కడ. కాబట్టి ఫస్ట్ మనకు ఆ నంబర్‌లున్నాయా తెలుసుకోవాలి. అందుకని మీ నంబర్ చెప్తున్నానిక్కడ. అంటే 4, 5, 6 ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా 2, 6, 4, 5 ఉన్నటువంటి వాళ్ళు. అదే విధంగా 4 అంటే తెలుసు గదండీ. 4 అంటే 4, 13 అండ్ 22 ఆ విధంగా ఉన్నటువంటి ఏ డేట్‌లో పుట్టినటువంటి వాళ్ళైనప్పటికీ, డెస్టినీ నంబర్‌లో ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ, వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి అవకాశాలుంటాయి. 2 అండ్ 2లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే బర్త్ 2 అండ్ డెస్టినీ 2 ఉన్నటువంటి వాళ్ళు. బర్త్ 1, డెస్టినీ 4 ఉన్నటువంటి వాళ్ళు. బర్త్ 4, డెస్టినీ 1 ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇది కంపల్సరీ. అంటే ఏ ఫీల్డ్ గాని చెప్పుకుంటదేంటంటే, ఇవి సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి నంబర్‌లు. మీరు కావాలంటే ఏ హీరోదని చూసుకొని నేను చెప్పిన నంబర్‌లుంటారు వాళ్ళు కంపల్సరీ. అంటే ఈ నంబర్‌లు 4, 5, 6, 2 ఇవి ఉంటూ ఇన్ కేస్ తనకి అంటే 5 అనేది మరి 5 అనేది తప్పకుండా ఉండాలి. అది అంటే మనీ జనరేట్ చేసే నంబర్ కాబట్టి. దానికి తోడుగా 1 అనేది గూడా ఉందనుకోండి. 1 నంబర్ అనేది. 1 అండ్ 8. 1, 8 అనే కాంబినేషన్ ఉన్నట్లయితే అంటే ఐ మీన్ టు సే ఈ నంబర్ ఉంటే అంటే వీటికి 4, 5, 6కి 1 అండ్ 8 కూడా తోడైతే
డెఫినిట్‌గా వాళ్ళు విజృంభిస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక మార్క్ ఏసుకుంటారు. ఎంతోమంది వస్తుంటారు, ఎళ్తుంటారు. నేను చెప్పాను రీసెంట్‌గా కొన్ని. విజయ్ దేవరకొండ గారు లాంగ్ రన్ హీరో కాదు. అతను కొంతవరకు వస్తాడు. తను బిజినెస్ వైపు కాన్సంట్రేట్ చేస్తే చానా అద్భుతాలు సృష్టిస్తాడని జెప్పేసి. అంటే వాళ్ళకి బిజినెస్ నంబర్ ఉంటుంది. అంటే కొంతవరకు ఏదో అలా ఒక అంటే ఆ యొక్క 6 నంబర్ ఉండడమో, లేకుంటే ఏదో వేరే విధంగా 5 నంబర్ ఏదో ఒకటి ఉండడం వల్ల అలా వచ్చి ఎళ్ళిపోతుంటారు. ఎంతోమందిని జూసాం మనం. ఎంతోమంది హీరోలని ఇప్పటివరకి కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఎళ్ళిపోయారు. తరుణ్ ఉన్నాడుగా, తరుణ్ గూడా ఉన్నాడు. హరీష్ ఉన్నాడు. అబ్బాస్ ఉన్నాడు. వీళ్ళంతా ఎటుపోయారు. నితిన్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎటుపోయారు. అంటే వస్తారు కానీ అంత లెగసీ వీళ్ళకు ఉండదు. వీళ్ళు వేరే వాళ్ళకి నంబర్‌కి సంబంధించినటువంటి ప్రొఫెషన్‌లో వాళ్ళు వెళ్తే వాళ్ళు టాప్‌లోకొస్తారు. ఇప్పుడు నేను చెప్పింది గూడా అదే. ఇప్పుడు మన యొక్క 'పారడైజ్' హీరో ఉన్నటువంటి ఇతను ఎవరు? 'నాని.' 'నానికి' గూడా పరిస్థితి గూడా అలాగే ఉంటుంది. అంటే తను చాలా అగ్రెసివ్‌గా ఎళ్తున్నాడు. ప్రొడ్యూస్ చేస్తుంటున్నాడు. తర్వాత అతనికి సడెన్ లాస్ అనేది కనిపిస్తుంది తన లైఫ్‌లో. తనకి ఒకానొక టైంలో ఫిల్మ్స్ ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనేందంటే మనీని ఇప్పుడే సేవ్ చేసుకొని పెట్టుకోవాల. సేవ్ చేసుకొని తనకు సంబంధించినటువంటి బిజినెస్‌లో సెట్ జేసుకోవడం బెటర్. తనకి సడెన్ లాస్ అనేది కనబడుతుందిప్పుడు. నెక్స్ట్ 3, 4 ఇయర్స్ టైంలో సడెన్ లాస్ కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే అందరూ గూడా అన్నీ చేయడానికి భగవంతుడు పంపించలేదు. అందరూ ప్యాసింజర్‌లయితే నడపడానికి ఒక డ్రైవర్ గావాలి బస్‌కి గదా! అందరూ డ్రైవర్‌లయితే టికెట్లు ఇవ్వడానికి కండక్టర్ గావాలా? అంటే భగవంతుడు వారి వారి యొక్క కర్మ ఫలాలను బట్టి వారికి ఆ నంబర్‌లు ఇచ్చాడు. అంటే ఆ యొక్క ప్రొఫెషన్‌కి సంబంధించినటువంటి నంబర్‌లు ఇచ్చాడు. దాన్ని రియలైజ్ అయ్యి మనం ప్రశాంతంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే చాలా ఆనందంగా ఉంటాం. కానీ కాదు, వాడెందుకు అలా చేశాడు? నేను గూడా అలా అవుతాను. ఆమెందుకు అలా ఉంది? నేను గూడా అలాగే అవుతానంటే అది ఓన్లీ మనకి డిజాస్టర్‌ని మిగులుస్తుంది తప్పితే మనం చేసేదేముండదు. ఇది వాస్తవం. కావాలంటే మీరు చూసుకోండి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నంబర్స్‌లో ఎవరెవరు ఉన్నారో చూసుకోండి. కళారంగాలలో నంబర్ 2 ఉంటారు. నంబర్ 4 ఉంటారు. నంబర్ 5 ఉంటారు. నంబర్ 6 ఉంటారు. నంబర్ 1 ఉంటారు. వీరు మేజర్‌గా. ముఖ్యంగా డైరెక్షన్ దీంట్లో తీసుకున్నట్లయితే నంబర్ 4 వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో, 1 అండ్ 3 కాంబినేషన్‌లో ఉంటారు. 1 అండ్ 4 కాంబినేషన్‌లో ఉంటారు. అండ్ 4 అండ్ 1 కాంబినేషన్‌లో ఉంటారు. ఓకే. అండ్ 2 అండ్ 8 కాంబినేషన్‌లో ఉంటారు. 2 కళారంగం కంపల్సరీగా. 2 అండ్ 8 కాంబినేషన్‌లో ఉంటారు. అంటే ఇవి కొన్ని అంటే కాంబినేషన్స్ అనేటివి ఇవి మీలో ఉంటే అంటే 4, 5, 6 ఓకే. అండ్ 1, 2. 4, 5, 6, 1, 2 అండ్ 8 కష్టపడడానికి కావాల్సినటువంటి ఆ యొక్క నంబర్. హార్డ్ వర్క్ నేచర్ ఉన్నటువంటి నంబర్ 8 కూడా కాబట్టి. ఇప్పుడు 'చిరంజీవిలో' అదే కదా! నంబర్ 8 ఉంటుంది. ఆగస్ట్‌లో పుట్టాడు. నంబర్ 8 ఉంటుంది. 22 ఉంది. అంటే 2 అండ్ 2, 2 ఉన్నది అతనికి. సో, కళారంగం 2 అండ్ 2 + 2 4 వస్తుంది. 4 ఉంది. డెస్ నంబర్ 5 ఉంది. అదే విధంగా అంటే తనకు ఉన్నటువంటి నంబర్స్‌లో 555 వచ్చింది చివరికి. సో, 5 ఉంటుంది. ప్లస్ 5 ఉంటుంది. అంటే 555 నంబర్‌లో ఉంటాడు తను. అంటే ఈ విధంగా 555 ఉండి, మీకు 6 ఉండి, 4 కూడా ఉందనుకోండి 100% మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెట్ అవుతారు. హీరో గాని, హీరోయిన్‌గా గాని, డైరెక్టర్ గాని. దానికి తోడు రైటర్స్ కావాలనుకునేటువంటి వాళ్ళు నంబర్ 2, 1 కాంబినేషన్ అండ్ 3, 1 కాంబినేషన్ ఆర్ 4, 1 కాంబినేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఓవరాల్‌గా 4, 5, 6 ఉన్నటువంటి వాళ్ళు డెఫినిట్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు. వాళ్ళు తప్పకుండా వాళ్ళు దాంట్లో సక్సెస్ అవుతారు. ఈ 4 లేకుండా, 6 లేకుండా ముఖ్యంగా అంటే 4 అండ్ 6 లేకుండా మీరెంత ప్రయత్నించినా అది చాలా కష్టం ఉంటుంది కాబట్టి చూసుకోండి మీ నంబర్‌లో ఏముందో. ఆఫ్‌కోర్స్ 'నాగార్జున' నంబర్ తీసుకోండి. నంబర్ 2లో ఉంటాడు. సో, ఈ విధంగా 2 అండ్ 9 కాంబినేషన్‌లో ఉంటాడు. ఫేమస్ అవ్వడానికి కారణం అటువంటి. సో, 'అక్కినేని నాగేశ్వరరావు' 2లో ఉంటాడు. 'ఎన్టీ రామారావు' గారు 28 సో, అతను 1లో ఉంటాడు. సో, దాని కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ కూడా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ డేట్ ఓన్ పుట్టినటువంటి రోజు పుట్టిన రోజు, పుట్టిన డేటే కాకుండా దానికి కాంబినేషన్ నంబర్‌లు అవి కూడా ఉంటాయి కాబట్టి. సో, ముఖ్యంగా 4, 5, 6 అనేటివి మీ గ్రిడ్‌లో ఉంటూ ఇన్ కేస్ మీ అదృష్టం కొద్దీ 1 కూడా ఉందనుకోండి, ఇక మీకు తిరుగుండదు. తప్పకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు సెట్ అవుతారు. కాబట్టి చెక్ జేసుకోండి. ముందుగా ఆ నంబర్‌లుంటే గట్టిగా ప్రయత్నించండి. తప్పకుండా మీరు ఆహ్, సినిమా ఇండస్ట్రీలో హైట్స్‌కి రీచ్ అవ్వడానికి చానా అవకాశాలుంటాయి. కాబట్టి ఆహ్, వీడియోని ఫాలో కావండి. అంటే ఎవరికైనా ఫిల్మ్ ఇండస్ట్రీకెళ్ళాల్సినటువంటి హీరో కావాల్సినటువంటి యాస్పిరెంట్స్ గాని, డైరెక్టర్ కావాల్సినటువంటి యాస్పిరెంట్స్ గాని ఇవి షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అన్నెసెసరీగా టైమ్ వేస్ట్ చేసుకోకుండా
వాళ్ళు వాళ్ళ యొక్క నంబర్స్ చెక్ చేసుకుంటారు ఉన్నదా లేదా అని. అప్పుడు వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్